bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. ఇప్పుడు ఎలాగైతే మనం ఒక్కడి సినిమాలో హీరోయిన్ అడ్డుపెట్టుకునే హీరో తప్పించుకున్న సీన్ ఒకటి ఉందో, వర్షంలో కూడా నాకు పెట్రోల్ బంక్ సీన్ బాగా నచ్చుతుంది. అంటే హీరోయిజం ఎలివేట్ ఇలా కూడా చేయొచ్చా అనిపించే సీన్ అది. హీరో ప్రభాస్ ఎంతమంది అయినా కొట్టేయచ్చు, ప్రభాస్ లాంటి కటౌట్కి అది వర్కౌట్ అయిపోతుంది. కానీ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడున్న ఎలిమెంట్స్ని వాడుకుంటూ హీరో మ్యాజిక్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. అదొకటి ఐడియా కూడా యాక్చువల్గా ఏంటంటే పేర్లు చెప్పకూడదు, కానీ మా టీంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా సాధారణంగా రూల్ ఉంటుందండి. వెదర్ ఇట్ ఈస్ క్రికెట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మూవీ, దెర్ విల్ బి ఎ రూల్. ఇంటర్వల్కి హీరో డౌన్ అవ్వాలి అని ఉంటుంది, అంతే కదా? అంతే. అంటే మన పెయిన్తో ఏమవుతురా నెక్స్ట్ వీడు ఏం చేస్తాడు, లెగ్స్ ఏం చేస్తాడు వీడు అని ఉంటుంది కదా. ఎక్కువ సినిమా అలా ఉంటాయండి. ఆ డిస్కషన్ వచ్చింది. నేను ఆ సీక్వెన్స్ని టపటపటపటపటపటపట చెప్పానండి. రాసుకున్నాడు అక్కడ ఉన్న రైటర్ కానీ వాళ్ళు కానీ రాసుకున్నారు. అంటే నేను చెప్పి అసిస్టెంట్ రైటర్స్ అండి. రాసుకున్న తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు గారుకి వినిపించాము, బాగున్నారు. కానీ దెర్ వాజ్ ఎ డిస్కషన్. అలా కాదు, ఇంటర్వల్లో ఇతను పైకి వెళ్ళి విలన్ వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. అవును, విలన్ హీరోని ఏదైనా చెయ్యొచ్చా ఆలోచించమని చెప్పి అంటే నేను అన్నాను, రూల్ బ్రేక్ చేద్దాం అన్నాను. రూల్ బ్రేక్ చేద్దాం, ఇలాగే చేద్దాం అంతే అని అలాగే చేసాం. హీరో విన్స్ ఇన్ ద ఇంటర్వల్ తర్వాత విలన్ సఫరింగ్ చూపించాం. ఎప్పుడైతే సఫరింగ్ చూపించామో ఈ హీరో ఏమైపోతాడు, ఏం చేయబోతున్నాడు, హీరోయిన్ ఎడదీసేస్తాడా అని టెన్షన్ స్టార్ట్ అయింది. అవును, అదే ఐ థింక్ ఒక రూలు అనేది పెట్టుకుని మన సినిమాలో దగ్గర ఉండాలి. ఎందుకంటే అన్నం మనం ఇలాగే తింటాం కదా, ఉండాలి. కానీ ఒక కొంచెం దేర్ కెన్ బి సమ్ డిఫరెన్స్ ఆల్సో. అవును, అందులో తప్పేం లేదనిపించింది.